తెలంగాణ వాలంటరీ అండ్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్ జిల్లా 9వ మహాసభలను పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయం ఆవరణలో జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభకు ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశాల సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యాయని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ అన్నారు. ప్రతి పనికి ఆశా వర్కర్లను వినియోగించుకుని అందుకు తగ్గట్టుగా వేతనాలు ఇవ్వకుండా వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాయని అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఈ మహాసభలో సిఐటియు నాయకులు బొజ్జ ఆసన్న, సునీత, ఆశా వర్కర్ల యూనియన్ సభ్యులు లక్ష్మి, జంగుబాయ్ తదితరులు పాల్గొన్నారు. जोहर जोहर काका आशा जंगूबाई लक्ष्मी जरीपीएससी అందరూ పోరాటంలో పొందుతున్నారు కాబట్టి మీరు మన మహాసభలో జయప్రదం ఆశలు ఇద్దరు మన ఆదిలాబాద్ లో ఆశాల సమస్యల పైన నిర్విరామంగా పోరాడుతున్నాము. ఈ మధ్య కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశాల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైనాయి. ఆశాలను కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతి పథకానికి ఆశాలను వినియోగించుకుంటున్నారు, వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు. కానీ ఆశాలకు వేతనాలు చెల్లించే దగ్గర మాత్రం కేంద్ర ప్రభుత్వం ససేమీరు అంటున్నది, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రకంగా స్పందన చూపించట్లేదు. పనులకు మాత్రం ఆశాలు మాత్రం ప్రతి పనికి ఎమ్మెల్యే వచ్చినా ముందుండాలి, సర్పంచ్ ఏదైనా కార్యక్రమం చేసినా ముందుండాలి, మంత్రులు ఎవరన్నా వచ్చినా ఆశా కార్యకర్తలు ముందుండాలి. కానీ వేతనాలు ఇచ్చే దగ్గర మాత్రం ఆశాలను చిట్ట చివరను పెడుతున్న సంగతి మనందరికీ తెలుసు. కార్యకర్తలకు మెమోలు ఇస్తే చేయించేది లేదని చెప్పేసి